హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే గోల్కొండకి వెళ్ళాము. మా చిన్న తొట్టి గ్యాంగ్తోనైతే మేము గోల్కొండకైతే వెళ్ళామండి. నిజంగా ఇంత రష్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలా పబ్లిక్ ఉన్నారు. సెకండ్ వారం కదా, చాలా బోనాలు కూడా వచ్చాయి. మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా. అలా మా చిన్నోన్ని అయితే ఎత్తుకున్నాను. పై దాకా వాడిని ఎత్తుకొని వెళ్ళాము. అసలు బోనాలు పబ్లిక్ అటు ఇటు ఎటు చూసిన పబ్లికే ఉన్నారు. సెకండ్ వీక్లో అంత పబ్లిక్ ఉండరని అనుకున్నాను నేనైతే. ఇంకో దిక్కు వాన మబ్బులు అయితే అయినాయి, వర్షం బాగా పడుతుందేమో అనుకున్నాము, కానీ అసలు ఏం పడలేదు. సెట్టింగ్ కూడా అక్కడ చాలా బాగా వేశారు అమ్మవారిది. మాకు టైం లేక మేము మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి లోపల బోనంతో సహా ఎంత బాగా తీశారో, అసలు చాలా బాగుంది అక్కడ. మాకు టైం ఎక్కువ లేదు కదా అని చెప్పేసి మేమైతే పైకి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి. తను మా కోడలు, మా పెద్ద కోడలు అనమాట. మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు ఉంది కదా చెట్టు దగ్గర, అక్కడ మొక్కుకుంటుంటే సడన్గా అయితే పోతరాజు వచ్చేసిండు. నేను నిజంగా చాలా భయపడ్డానండి. మేమైతే ఇక్కడ మొక్కుకొని అందరం బండారి బొట్టు పెట్టేసుకొని మొక్కుకొని దర్శనం చేసుకొని అయితే మేము ఇక కిందికి స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇందులో ఒకరు మిస్ అయ్యారు నా చిన్న గ్యాంగ్లో. ఇక్కడ చాలామంది ఉన్నారు చూడండి. రష్ అయితే ఇలా ఉంది, క్రౌడ్ చాలా పబ్లిక్ ఉన్నారు. అలాగే మేము కిందికి వచ్చేస్తున్నాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికైతే ఈ లొకేషన్ దగ్గర ఫోటో దిగుదామని అనుకుంటాము, కానీ అస్సలు కుదరదండి. ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తాం కదా, అందుకనేసి. ఇక్కడ అసలు పోలీస్ వాళ్ళు చాలామంది బందోబస్తు బాగా చేశారు ఈసారి. ఇక్కడ చాలామంది వీడియోస్ ఫొటోస్ అలా తీసుకుంటున్నారు, కానీ మేము అంత టైం లేదు మాకు, అందుకనేసి మేమైతే వెళ్తున్నాం ఇక కిందికి. స్పెషల్లీ ఇప్పుడు సండే కదా, ఈ బోనాలు సీజన్ కాబట్టి పబ్లిక్ అయితే చాలా రష్ ఉన్నారండి. చూసుకొని వెళ్ళండి, మార్నింగే వెళ్ళండి, ఎందుకంటే ఈవినింగ్ అలా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎంతమంది కిందికి దిగుతున్నారో అక్కడ అంతకంటే డబల్ వస్తున్నారు అనమాట పబ్లిక్. చాలా రష్ అయితే ఉంది. చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు, అలాగే ఫొటోస్ కూడా దిగుతున్నారు, కానీ మాకైతే అంత టైం లేదు. మేము కిందికి వెళ్ళిపోదాం అనేసి కిందికి అయితే వచ్చేస్తున్నాము. నిజానికి మా చిన్నబాబు చెప్పులు అయితే మేము పైన మర్చిపోయి వచ్చేసామండి, గుడికి కొంచెం దగ్గరలో. అయితే మా పాప వాళ్ళు, మా కోడలు ఇద్దరైతే వెళ్ళారు పైకి చెప్పులు తీసుకొని రావడానికి. నాకు అక్కడ ఒక 5-10 మినిట్స్ అలా వేస్ట్ అయిపోయింది. ఆ లోపు నేనైతే ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి వీడియో అయితే తీశాను. చూడండి, చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఇందులో అయితే మా వాళ్ళు ఉన్నారండి. మా బాబువి స్లిప్పర్స్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇక వాళ్ళు వచ్చాక అయితే మేము స్టార్ట్ అయిపోయాము కిందికి. చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి. అసలు అందులో వాళ్ళు కూడా కనిపించట్లేరు ఇద్దరు. పాపం వాళ్ళు 2 టైమ్స్ పైకి కిందికి తిరిగేసరికి అలసిపోయారు. మా చిన్నోడేమో మమ్మీ జంప్ చేస్తా మమ్మీ అని వాడు సేపు కిందికి వెళ్ళేదాకా జంప్ చేశాడు. బోనాలన్నీ అయిపోయి కిందికి దిగుతూ ఉంటే వాడేమో ఇప్పుడు మొక్కుతున్నాడు. వాడికి పైన అంత టైం లేదు మొక్కడానికి. చూడండి, అందరితో పాటు మేము కూడా వెళ్ళిపోతున్నాం ఇక కిందికి. పిల్లలంటే అల్లరి చేస్తూ ఉంటారండి, మరి మా చిన్నోడైతే చాలా అల్లరి చేశాడు. ఇక్కడ చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు, అలాగే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. లొకేషన్ బాగుంది కదా. 2-3 ప్లేస్లలో అయితే హెల్త్ క్యాంప్ లెక్క పెట్టారు, అంతకుముందు అయితే లేకుండే. ఈసారి బాగా చేశారు, చాలా బాగుంది. ఇక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం అంబులెన్స్ కూడా ఉందండి. గార్డెన్లో అయితే కాసేపు ఆడుకుందాం అన్నారు మా పిల్లలు, కానీ టైం లేకుండే, అందుకనైతే మేము ఇంటికైతే వెళ్తున్నాం ఇక. ఓకే అండి, బాయ్ అందరికీ. Thank you for watching.